జూన్ 21 నుంచి దేశంలో అందరికీ ఫ్రీ వ్యాక్సిన్, దీపావళి వరకు ఫ్రీ రేషన్ కొనసాగిస్తామన్న పీఎం. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి సిద్ధం, 6000 బెడ్స్ రెడీ చేస్తున్నామన్న అధికారులు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దయ్యే ఛాన్స్, మార్కులపై ఇప్పటికే ప్లాన్ ప్రిపేర్ చేసిన బోర్డు. ఎక్కువ ధరలకు బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్లు, నలుగురిని అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్. రేపు మృగశిర కార్తె పండుగ జోస్, సిటీ మార్కెట్లో చేపలకు ఫుల్ డిమాండ్. కరోనా వ్యాక్సినేషన్ పాలసీ మార్చారు ప్రధాని మోడీ. దేశ ప్రజలందరికీ ఫ్రీగా కేంద్రమే వ్యాక్సిన్ ఇస్తుందని ప్రకటించారు. కేంద్రం వ్యాక్సిన్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు సప్లై చేస్తుందని తెలిపారు. వ్యాక్సిన్పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారు దేశ ద్రోహులని మండిపడ్డారు మోడీ. జూన్ 21 నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కేంద్రమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కేంద్రమే వ్యాక్సిన్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్రాలు ₹1 ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రాల దగ్గర ఉన్న 25% వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లో 25% ప్రైవేట్ హాస్పిటల్స్ కు కేటాయిస్తామన్నారు. देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी. वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीदकर राज्य सरकारों को मुफ्त देगी. కరోనా అంతటి మహమ్మారిని 100 ఏళ్లలో చూడలేదన్నారు మోడీ. సెకండ్ వేవ్ స్టార్టింగ్ లో దేశంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లకు పైగా పెంచామన్నారు. సెకండ్ వేవ్ కు ముందే హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వకపోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ లో ప్రయారిటీ బేసిస్ పై అనేక విమర్శలు వచ్చాయని, ఓ వర్గం మీడియా క్యాంపెయిన్ నడిపిందని ఆరోపించారు. इस तरह की महामारी आधुनिक विश्व ने न देखी थी न अनुभव की थी. भारत के इतिहास में कभी भी इतनी मात्रा में मेडिकल ऑक्सीजन की जरूरत कभी भी महसूस नहीं की गई. बहुत ही कम समय में लिक्विड मेडिकल ऑक्सीजन के प्रोडक्शन में 10 गुना से ज्यादा बढ़ाया गया. వ్యాక్సిన్ పై వస్తున్న అపోహలను నమ్మొద్దని మోడీ సూచించారు. వ్యాక్సిన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నోళ్ళు దేశద్రోహులని మండిపడ్డారు. నీతి నిజాయితీతో పనిచేస్తే ఫలితాలు కూడా అలాగే ఉంటాయన్నారు. 7 కంపెనీలు వేర్వేరు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయని చెప్పారు. 3 వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయల్స్ లో ఉన్నాయన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ పై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు ప్రధాని. जो लोग वैक्सीन को लेकर आशंका पैदा कर रहे हैं, अफवाहें फैला रहे हैं, वो भोले भाले भाई बहनों के जीवन के साथ बहुत बड़ा खिलवाड़ कर रहे हैं. ऐसी अफवाहों से सतर्क रहने की जरूरत है. ఫ్రీ వ్యాక్సిన్ తో పాటు దేశంలోని 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ప్రకటించారు మోడీ. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దీపావళి వరకు రేషన్ ఇస్తామన్నారు. కరోనా థర్డ్ వేవ్కు సిద్ధమవుతోంది వైద్య ఆరోగ్య శాఖ. నెక్స్ట్ వేవ్లో చిన్నారులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారని అంచనాలు ఉండటంతో వాళ్ళ కోసం ప్రత్యేకంగా బెడ్స్ ఏర్పాటు చేస్తోంది. మరో 2 నెలల్లో దాదాపు 6000 బెడ్స్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. నీలోఫర్, గాంధీతో పాటు అన్ని డిస్టిక్ హాస్పిటల్స్లోనూ పిల్లల కోసం స్పెషల్ వార్డ్స్ ఏర్పాటు చేస్తోంది వైద్య ఆరోగ్య శాఖ. కరోనా సెకండ్ వేవ్ మరో నెల రోజుల్లో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సెకండ్ వేవ్ తగ్గుతుందని సంబరపడాలో, థర్డ్ వేవ్ వస్తోందని భయపడాలో తెలియడం లేదంటున్నారు డాక్టర్స్. మొదటి వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్ గ్రాఫ్ చాలా త్వరగా పడిపోయిందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. అయితే మరో 2-3 నెలల్లో థర్డ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో థర్డ్ వేవ్ రావచ్చు అంటున్నారు. ఏ వైరస్ కైనా వేవ్స్ సాధారణమే అయినా థర్డ్ వేవ్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. థర్డ్ వేవ్ లో చిన్నారులకు ఎక్కువగా కరోనా సోకే అవకాశాలు ఉండడంతో ఆరోగ్య శాఖ బెడ్స్, మెడిసిన్లు, ఇతర ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే రివ్యూలు కూడా చేస్తున్నారు అధికారులు. సిఎస్ సోమేష్ కుమార్ నీలోఫర్ను విజిట్ చేసి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేశారు. మరో 2 రోజుల్లో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్స్ కు వర్చువల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నీలోఫర్లో 1000 బెడ్స్ అందుబాటులో ఉండగా వీటిల్లో 100 వరకు వెంటిలేటర్స్ ఉన్నాయి. ఇక్కడ మరో 500 ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. గాంధీలో చిన్నారులకు 3 యూనిట్స్ ఉండగా వాటిల్లో 200 బెడ్స్ ఉన్నాయి. లైబ్రరీ బిల్డింగ్ ను చిన్నారుల కోసం అదనంగా 240 బెడ్స్ తో సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనూ 100 బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక 200 చొప్పున 9 టీచింగ్ హాస్పిటల్స్ లో 1800 బెడ్స్ అందుబాటులోకి తెస్తోంది వైద్య శాఖ. స్కూల్స్ అప్పుడు స్టార్టింగ్లో కొన్ని రోజులు కొందరు ఇన్ఫెక్ట్ అయ్యారు, కానీ హాస్పిటలైజ్ అయిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. చిన్న పిల్లలకు వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ లేకపోవడం వల్ల వీళ్ళలో ఎక్కువ మందికి వచ్చే ఆస్కారం ఉంటుందంట. కానీ అదే మనం లాజిక్ తీసుకున్నట్లయితే ఈ రోజు కూడా వ్యాక్సిన్ లేదు. చిన్న పిల్లలకు ఎందరు మందికి వచ్చినా కానీ ఒకవేళ అవసరం ఉంటే ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ కానివ్వండి, హాస్పిటలైజేషన్ కూడా అన్నిటికీ కూడా ప్రిపరేషన్స్ ఆల్రెడీ మొదలైనాయి. దే విల్ బీ ఇన్ ప్లేస్. ఈ నెలలో 9 మదర్ అండ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్స్ రాబోతున్నాయి. వీటిల్లో 50, 100, 150 కింద 3 కేటగిరీల్లో బెడ్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 6000 వరకు బెడ్స్ సిద్ధం చేస్తుండగా వీటిల్లో 2000 ఐసీయూ బెడ్స్ ఉన్నాయని టీఎస్ఎంఎస్ఐడిసి తెలిపింది. ఈ బెడ్స్ అన్ని మరో నెల 2 నెలల్లో అందుబాటులోకి వస్తాయంటున్నారు. బెడ్స్ తో పాటు మెడిసిన్ కూడా సిద్ధం చేస్తున్నారు. యాంటీబయోటిక్స్, రెమిడెసివిర్, ఇమ్యునోగ్లోబిన్ ట్రీట్మెంట్ ప్రొక్యూర్ చేస్తోంది. కరోనా వచ్చిన చిన్నారుల్లో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ వ్యాధి ఎక్కువగా వస్తుండటంతో అందుకోసం ఇమ్యునోగ్లోబిన్ ట్రీట్మెంట్ కు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 10,000 వరకు ప్లాస్మా యూనిట్లను సేకరించేందుకు 4 కంపెనీలతో టైఅప్ అయింది ఆరోగ్య శాఖ. ఒక్కో యూనిట్ కు 5,000 వరకు ఖర్చవుతుందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్లాస్మా 1 సంవత్సరం లైఫ్ టైం ఉంటుందంటున్నారు. చిన్నారులకు ఇంకా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, జూలై, ఆగస్టులో స్కూల్స్ రీఓపెన్ అయ్యే అవకాశాలు ఉండడంతో 3వ వేవ్ లో పిల్లలకు కరోనా సోకే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్య శాఖ అధికారులు. 3rd వేవ్ లో చిన్నారులకు కరోనా రాకూడదని కోరుకుంటున్నామని, ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో బెడ్స్ సిద్ధం చేస్తున్నామంటున్నారు. ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. దాంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చాలామంది చికిత్సలు చేయించుకోవడం లేదు. ప్రధాన సమస్య అయిన క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఆగింది. అందుకే డాక్టర్లు దీని చికిత్సలో మార్పులు చేస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్స్ కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తున్నారు. ఓల్డేజ్ పీపుల్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపైన కరోనా ప్రభావం చూపిస్తోందని, వాళ్లు అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ పేషెంట్స్ కు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే కరోనా సెకండ్ వేవ్ లో వారి ట్రీట్మెంట్ ను కొన్ని హాస్పిటల్స్ నిలిపివేశాయి. మరికొన్ని హాస్పిటల్స్ లో చికిత్సా విధానంలో మార్పులు చేశాయి. క్యాన్సర్ పేషెంట్లకు హాస్పిటల్ విజిటింగ్స్ రద్దు చేసి వీడియో కన్సల్టేషన్స్ తో వైద్యం చేస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. దీంతో క్యాన్సర్ రోగులు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. వీళ్ళకి ఎక్కువ శాతం టాబ్లెట్స్ రూపంలోనే చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు అధికంగా పేషెంట్స్ని ఈ టాబ్లెట్స్ మీద పెట్టడానికి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే హాస్పిటల్ విజిట్స్ అన్నది తగ్గించడం చేస్తున్నాము. ఇంతకుముందు వాకిన్ ఓపీడీ బేసిస్లో చాలామంది పేషెంట్స్ వచ్చేవారు. దానివల్ల ఒక గుంపు లాగా ఉండేవారు అనమాట పేషెంట్స్. ఇప్పుడు ఏంటంటే ప్రయర్ అపాయింట్మెంట్ బేసిస్లోనే పేషెంట్స్ పిలుస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్కి 15 నిమిషాలు 20 నిమిషాలు ఇస్తున్నప్పుడు ఆ పేషెంట్తో పాటు ఇంకొకళ్ళు ఇద్దరు ఉంటే కంటామినేషన్ రిస్క్ తగ్గుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ కి కరోనా సోకినా అంతగా ప్రమాదమేమీ లేదంటున్నారు డాక్టర్లు. సర్వే రిపోర్ట్స్ చూస్తే ప్రతి 100 మందిలో 85% మంది ఇంట్లోనే కరోనాకి సంబంధించిన మెడిసిన్ వాడి కోలుకున్నట్టు చెప్తున్నారు. మరో 10% మంది హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ పొందితే 5% మంది మాత్రమే వైరస్ కి బలయ్యారని తెలిపారు. కీమోథెరపీ పేషెంట్స్ లో రోగ నిరోధక శక్తి మరీ తక్కువగా ఉండడంతో వైరస్ ప్రమాదకర స్థాయికి శరీరంలో చేరడంతో ఆర్గన్స్ దెబ్బతిని చనిపోతున్నట్టు చెప్పారు. క్యాన్సర్ పేషెంట్స్ కరోనా రాకుండా నిబంధనలు పాటించాలని, లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలంటున్నారు. అపోహలు నమ్మకుండా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. బ్లడ్ క్యాన్సర్ లో రెటిక్స్ మేవా ఇంజెక్షన్స్ వాడుతున్న వాళ్ళు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిన వారు 3 నెలల పాటు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే బెటర్ అంటున్నారు డాక్టర్లు. సర్జరీ అయిన పేషెంట్స్ రికవరీ నార్మల్గా ఉన్న పేషెంట్స్కి ఎలా అయితే రికవరీ ఉంటుందో సర్జరీ అయిపోయిన పేషెంట్స్ కూడా అలాంటి రికవరీ ఉంటుంది.
కానీ కీమోథెరపీ మీద ఉన్న పేషెంట్స్కి ఏమవుతుంది అంటే ఇలాంటి పేషెంట్స్లో బాడీ ఇమ్యూనిటీ కొంచెం క్షీణించడం జరుగుతుంది. ఈ క్షీణించిన టైంలో కానీ కోవిడ్ సోకితే వైరస్ రెప్లికేషన్ ఎక్కువ ఉండి బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల వైరస్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది, లంగ్ డ్యామేజ్ ఎక్కువ చూసాం అనమాట. మొన్నటి దాకా క్యాన్సర్ ట్రీట్మెంట్ను ఆపేసిన హాస్పిటల్స్ ఇప్పుడు మళ్లీ మొదలు పెడుతున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. అవసరమైతే తప్ప హాస్పిటల్స్కి వెళ్లకపోవడమే బెటర్ అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు రద్దయ్యే అవకాశాలున్నాయి. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ పబ్లిక్ పరీక్షల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. అయితే జూలైలో ఎగ్జామ్స్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం సరికాదని భావించిన కేంద్ర ప్రభుత్వం వాటి రద్దుకు ఆమోదం తెలిపింది. దాంతో రాష్ట్రంలో జూలై 2వ వారం నుంచి నిర్వహించాలని భావించిన ఇంటర్ పరీక్షలపైన సందిగ్ధత ఏర్పడింది. దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షలను కేంద్రం రద్దు చేయడంతో రాష్ట్రంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇంటర్ బోర్డు వర్గాలు మాత్రం పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని అంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4,73,967 మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. కోవిడ్ కారణంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను బోర్డు ఇప్పటికే రద్దు చేసింది. ఒకవేళ ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తే మార్కులు ఎలా వేస్తారన్న దానిపై కొంత గందరగోళం ఉంది. వీటిపై ఇప్పటికే అధికారులు ఓ ఆప్షన్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ లో మార్కులు వేయాలని భావిస్తున్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయని వారికి 45% మార్కులు వేసే అవకాశం ఉంది. ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలోనూ ఓ అంచనాకు వచ్చారు. పరీక్ష రాసి పాస్ అయిన సబ్జెక్టు మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ మార్కులు నిర్ధారిస్తారు. ఫెయిల్ అయిన సబ్జెక్టుకు 45% మార్కులు వేస్తారు. ప్రాక్టికల్స్ విషయంలో రికార్డు ఆధారంగా మార్కులు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ ముగిశాకే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పరీక్షల నిర్వహణపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం కంటే వెయిట్ చేయడం మంచిదన్న ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో పరీక్షలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. జూలై మధ్య నాటికి ఇతర రాష్ట్రాలు ఇంటర్ పరీక్షల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, ఏ జాగ్రత్తలు చేపడతాయన్నది పరిశీలించి మన రాష్ట్రం కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. విద్యార్థులు నష్టపోకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో అదనపు బిల్డింగ్ ప్రారంభించారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కీసర పిఎస్కు అదనపు బిల్డింగ్ నిర్మించినట్టు కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు. కలెక్టరేట్కు దగ్గర ఉండటంతో పోలీస్ సిబ్బంది సంఖ్య కూడా పెరిగిందన్నారు. గతంలో ఉన్న కీసర పోలీస్ స్టేషన్ సిబ్బందికి సరిపోవడం లేదన్నారు సిపి. ఈ అదనపు బిల్డింగ్ నిర్మాణానికి సహకరించిన దాతలను సాల్వా కప్పి జ్ఞాపికలు అందించారు సిపి మహేష్ భగవత్. తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కీసరా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఈ పోలీస్ స్టేషన్కి ఎక్స్టెన్షన్ ఒక కొత్త బిల్డింగ్, అది గ్రౌండ్+1 ఇక్కడ వాళ్ళు కట్టారు. దాంట్లో దాతలు ముందుకు వచ్చారు. మోదీ బిల్డర్స్ వాళ్ళ తరఫున డైరెక్టర్ అశోక్ గారు, తర్వాత విఆర్ఆర్ ప్రాపర్టీస్ తరఫున రాజిరెడ్డి గారు, తర్వాత ఇంకా ఎవరెవరు దాతలు ఉన్నారు ఆ దాతలందరికీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. దాదాపు 20-25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ వాళ్ళు కట్టారు. ఈ పోలీస్ స్టేషన్ స్ట్రెంత్ కూడా ఇప్పుడు మన మధ్యలో పెంచడం జరిగినాయి. ఇక్కడ కలెక్టరేట్ పక్కన ఉన్నా కాబట్టి ఇక్కడ అడిషనల్ ఇన్స్పెక్టర్తో పాటు ఇంకా చాలామంది ఇప్పుడు సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బందికి పని విధానం వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి సరైన అది హెల్ప్, వాళ్ళది వర్కింగ్ ప్లేస్ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈ బిల్డింగ్ ఇక్కడ. పోలీసులు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. హైదరాబాద్ పాదబస్తీ చెలాపుర పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. పోలీస్ కుటుంబ సభ్యుల కోసం ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన వారిని పోలీస్ కమిషనర్ పలకరించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఫ్యామిలీ మెంబర్ కోసం జరుగుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ ఎంటైర్ టీమ్ మెంబర్స్ ఇక్కడికి వచ్చారు. నాతోటి పాటు డీసీపీ సౌత్ జోన్
సిటీసీకి అందరు స్టాఫ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇదే విధంగా ఇంకా 4 సెంటర్స్ ఉన్నాయి సిటీలో ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్. మన టార్గెట్ ప్రకారం ఎవ్రీ డే 500 to 700 ఫ్యామిలీ మెంబర్స్కి వ్యాక్సినేషన్ జరుగుతుంది. అందరు పోలీస్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, పోలీస్ ఆఫీసర్స్కి ఫ్యామిలీకి రిక్వెస్ట్ చేస్తున్నాము, గవర్నమెంట్ తరఫు నుంచి మీకోసం ఇది ఒక మంచి ఫెసిలిటీ ఉంది, కైండ్లీ అవైల్ దిస్ ఫెసిలిటీ. బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్లను ఎక్కువ ధరలకు అమ్ముతున్న 4గురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్, లింగాల రాఘవేంద్ర గౌడ్, జల్లు శ్రీకాంత్, మహమ్మద్ అసద్ పోలీసులకు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మెడికవర్ హాస్పిటల్ దగ్గర ట్రాప్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి 6 ఇంజెక్షన్లు, 29,000 నగదు, 4 మొబైల్ సీజ్ చేసి సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఒక్కో ఇంజెక్షన్కు 50,000గా అమ్ముతున్నట్టు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. సూరారం వైష్ణవ్ నగర్లో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ డీజీఎం భాషా హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలైన కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, కొంపలిల్లో 50,000 ఇళ్లకు గ్యాస్ కనెక్షన్ను సరఫరా చేసినట్టు తెలిపారు. ఎల్పీజీ సిలిండర్తో పోలిస్తే సీఎన్జీ గ్యాస్ 20 నుంచి 30% దాకా ఖర్చు తగ్గుతుందన్న సంస్థ ప్రతినిధులు. దీంతో ప్రమాదాలు కూడా చాలా తక్కువని తెలిపారు. పోస్ట్ పెయిడ్ తరహాలో గ్యాస్ను వాడుకున్న తర్వాత మీటర్ రీడింగ్ ద్వారా బిల్ కట్టాల్సి ఉంటుందన్నారు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు. ఈ నేచురల్ గ్యాస్ని డిపిఎన్జి అంటారు, డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ అంటారు. ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ గ్యాస్ అనేది ఎల్పిజి కంటే కూడా తక్కువ కాస్ట్, అరౌండ్ 25 to 30% గ్యాస్ బిల్లు తక్కువ వచ్చింది. అండ్ ఇది సేఫ్ కూడా కంపేర్ టు ఎల్పిజి సిలిండర్స్. ఇది సేఫ్ అయిన గ్యాసు. ఏదైనా లీక్ అయినా కూడా వెంటనే అది గాలిలోకి వెళ్ళిపోతుంది. సో అదే ఎల్పిజి అయితే అక్కడే లీక్ అయ్యేసేసి ఛాన్సెస్ ఉంది అది ఫైర్ అవ్వటానికి కూడా. ఇది ఏంటంటే ఎప్పుడైనా లీక్ అయినా కూడా. రేపు చేపల పండుగ మృగశిర కార్తె ఉండటంతో చేపల మార్కెట్లు రద్దీగా మారాయి. గతంలో గిరాకీ లేని చేపలకు కూడా డిమాండ్ వచ్చింది. వీకెండ్స్లో మాత్రమే డిమాండ్ ఉండే చేపలకు ఇప్పుడు పండగకి 1 రోజు ముందు నుంచే సేల్స్ మొదలయ్యాయి. రిటైల్ వ్యాపారులతో వినియోగదారులతో చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. మృగశిర కార్తె రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. పల్లెల నుంచి పట్నంలో ఉండేవాళ్ల దాకా మృగశిర కార్తె రోజు చేపల పులుసో, కూరనో ఏదో ఒక స్పెషల్ ఇంట్లో ఉండాల్సిందే. పచ్చి చేపలు కొనలేని వాళ్లు ఎండువైనా తింటారు. ఇంకొందరు నాటుకోళ్లు తింటుంటారు. అందుకే చేపలు, నాటుకోళ్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ పెరగడంతో సాధారణ రోజుల కంటే చేపల రేట్లు బాగా పెరిగాయి. ముషీరాబాద్ మార్కెట్కి రోజు ఆంధ్ర, తెలంగాణ నుంచి 20 నుంచి 30 లారీలు వస్తాయి. పండుగ సందర్భంగా 40 నుంచి 45 దాకా వచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఇక్కడ అమ్మకాలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి దాకా ఈ అమ్మకాలు కొనసాగుతాయి. బేగం బజార్ చేపల మార్కెట్ కూడా రద్దీగా మారింది. రవ్వులు, బొచ్చలు, అలుగు, జల్లాలు తదితర చేప రకాలు ఏవైనా సరే కేజీ 150 పైనే పలుకుతున్నాయి. లాక్డౌన్ ఎఫెక్ట్తో ఈసారి హైదరాబాద్లోని మార్కెట్లలో సరుకు కాస్త తగ్గింది. కానీ మృగశిర కార్తె గిరాకీ బాగుంది అంటున్నారు వ్యాపారులు. ప్రతి ఏడాది లాగానే ఈసారి చేపల రేట్లు కాస్త పెరిగాయంటున్నారు. अभी तो फिलहाल तो अभी लॉकडाउन की वजह से माल बहुत कम आ रहा है, फिर भी एक मिनिमम हिसाब से देख के मंगा रहे हैं माल. अभी ग्राहक भी ज़्यादा नहीं है, कस्टमर भी बहुत कम है और रेट भी डाउन है, इसलिए माल बहुत कम आ रहा है. रहू आ रहा है, मरल आ रहा है और कटला आ रहा है. ये 3-4 वैरायटी के मच्छी आ रहे हैं. अभी शॉर्टेज तो अभी नहीं है, कुछ भी नहीं है. शॉर्टेज का तो कुछ भी वो नहीं है इसके अंदर. సాధారణ రోజుల్లో గిరాకీ తక్కువగా ఉండే రవ్వులు కేజీ 60 నుంచి 80 రూపాయల దాకా ఉంటాయి. కానీ హోల్సేల్ మార్కెట్లో ఇప్పుడు కేజీ 100 నుంచి 120 రూపాయల దాకా ఉంటున్నాయి. ఓపెన్ మార్కెట్లో 140 నుంచి 150 రూపాయల దాకా పలుకుతున్నాయి. అన్ని చేపల కంటే రవ్వల రకం చేప రేట్లు కాస్త తక్కువగా ఉండటంతో వాటిని కొనేవాళ్ల సంఖ్య పెరిగింది.
ఈ సీజన్ అంతా కొరమీను రకం చేపలకు డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల్లో కేజీ 450 నుంచి 550 రూపాయలు ఉంటాయి. పండుగ సీజన్ కావడంతో హోల్సేల్ మార్కెట్లో కేజీ 650 నుంచి 700 రూపాయలు, రిటైల్ మార్కెట్లో 750 పైనే రేట్లు ఉన్నాయి. మృగశిర కార్తె నాడు తినాలన్న ఉద్దేశంతో రేట్లు ఎక్కువైనా కొంటున్నట్టు చెబుతున్నారు జనం. హైదరాబాద్లో కరోనా ఎఫెక్ట్ డ్రైవింగ్ స్కూళ్లపైన పడింది. నగరంలో కాస్త సమయం దొరికితే చాలామంది డ్రైవింగ్ నేర్చుకుంటారు. కానీ లాక్డౌన్లో టైం దొరికినా కరోనా భయానికి డ్రైవింగ్ స్కూల్స్ వైపు ఎవరూ రావడం లేదు. దీంతో డ్రైవింగ్ స్కూల్స్ నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా సిటీలో చాలా మంది ఉపాధి కోల్పోయి ఇండ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ నడుపుతున్న వాళ్ల పరిస్థితి అంతే ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటిదాకా డ్రైవింగ్ స్కూళ్లకు వచ్చేవారు బాగా తగ్గిపోయారు. ఏడాది నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు డ్రైవింగ్ స్కూల్స్ ఓనర్లు. వైరస్ భయంతో జనం రాకపోవడంతో తాము డ్రైవింగ్ స్కూల్స్ రన్ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు. అప్పులు చేసి వెహికల్స్ తీసుకున్నామని బండ్ల ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామంటున్నారు. కరోనా వైరస్ వల్ల డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చే కస్టమర్లు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు కారును శానిటైజ్ చేయడంతో పాటు మాస్కులు, గ్లౌజులు ఇస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. 24 రోజుల్లో కస్టమర్కు డ్రైవింగ్ నేర్పిస్తామని, ఒక్కొక్కరికి 4,000 నుంచి 4,500 దాకా ఫీజు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోవిడ్-19కి ముందు నెలకు 20 నుంచి 30 మంది కస్టమర్స్ వచ్చేవారని, ఇప్పుడు 5 కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవిడ్ దిక్కించి మేము పడ్డ కష్టాలు చాలా ఉన్నాయండి. ఈ ఈఎంఐస్ కానీ, రెంట్స్ కానీ, ఈ శాలరీస్ కానీ ఇవి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాయి బ్యాంక్ వాళ్ళనే కానీ, ఈ రెంటల్సే కానీ, ఎవ్రీబడి అండి కొద్దిగా సమయం ఇచ్చి మాకు సమయం ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంతకు మొదలు 20 నుంచి 30 మంది వచ్చేవారు మాకు. ఇప్పుడు 2 నుంచి 3. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 4,000 రూపాయలు తీసుకుంటామండి డ్రైవింగ్కి. ఒకవేళ లైసెన్స్ కావాలంటే వాళ్ళు అప్లై చేసినా చేసుకోవచ్చు, మా ద్వారా ఏమైనా చేస్తాం. కోవిడ్-19కు ముందు ఇచ్చినట్లు డ్రైవింగ్ స్కూల్స్ ఓనర్లు ఇప్పుడు జీతాలు ఇవ్వట్లేదంటున్నారు డ్రైవర్లు. కస్టమర్కు రోజుకు 5-6 కిలోమీటర్లు డ్రైవింగ్ నేర్పిస్తామని చెప్తున్నారు. 2-వీలర్కి ఇప్పుడు చాలా తగ్గింది మ్యాథ్స్ సార్. కార్ అయినా సరే 2-వీలర్కి అయినా సరే చాలా తగ్గిపోయింది. గతంలో వచ్చేవారు ఒక 10-15 మెంబర్స్ వచ్చేవారు. ఇప్పుడు 5 కూడా చాలా కష్టమే అవుతుంది. 5 మెంబర్స్ కూడా రావట్లేరు. ఎందుకంటే ఈ కోవిడ్ వల్లనే. మేము కోవిడ్కి వచ్చినా సరే శానిటైజర్స్ కానీ, ఫేస్ మాస్క్ కానీ, గ్లౌజెస్ కానీ అన్ని సేఫ్టీస్ చూసే తీసుకుంటాం. 10 ఇయర్స్ అయితే పక్కా టైంకి ఇచ్చేస్తుండే. ఈ 1 ఇయర్ లాక్డౌన్ వల్ల, ఈ పబ్లిక్ కోవిడ్-19 వల్ల పబ్లిక్ కూడా భయపడుతున్నారు. ఆ టైం భయపడకండి. ఎందుకంటే ఈ డ్రైవింగ్ స్కూల్ మొత్తం వ్యాక్సినేషన్ అన్ని రూల్స్, కోవిడ్-19 రూల్స్ అన్నీ పాటిస్తే మేము డ్రైవింగ్ క్లాస్ ఇస్తున్నాం. మేము కూడా మాస్క్ వేసుకుంటున్నాం, శానిటైజర్ చేసుకుంటున్నాం, కార్కి శానిటైజర్ చేస్తున్నాం. ప్రతిదీ కోవిడ్ రూల్స్ పాటిస్తూనే చేస్తున్నాం. వైరస్ కారణంగా డ్రైవింగ్ స్కూల్స్ తక్కువ ఫీజు వసూలు చేస్తున్నట్లు కస్టమర్లు చెప్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ నేర్పిస్తున్నారని అంటున్నారు. కోవిడ్ సిచ్యువేషన్లో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తాం. మాస్క్, శానిటైజర్ అన్నీ మంచిగా చూసుకుంటారు. ఒక 13 డేస్ 2-వీలర్కి 13 డేస్ 3,000 ఉంది కోర్స్ ఫీ. మంచిగా ఉంది. శానిటైజర్ కూడా పెట్టుకోవచ్చు. ముఖకు మాస్క్ ఉంది. మీకు ఏమి ఇబ్బంది కాకుండా ఇదంతా సౌకర్యంగా అంతా మీకు మంచిగా ఉంది. అంటే ఏం ప్రాబ్లం కాదు మీకు. లాక్డౌన్లో దొరికిన టైంలో డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కరోనా వైరస్ భయంతో చాలా మంది డ్రైవింగ్ స్కూళ్లకు వెళ్లడం లేదు. దాంతో నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కాలంలో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీల నుంచి చిన్న చిన్న రోడ్ సైడ్ బిజినెస్ల వరకు అన్ని నష్టాల్లో కూరుకుపోయాయి. స్కూల్స్, కాలేజీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లపై డిపెండ్ అయ్యే బుక్ స్టాల్స్, స్టేషనరీల పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లతో సేల్స్ లేకుండా పోయాయి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందంటే చాలు బుక్ స్టాల్స్ అన్ని కస్టమర్స్తో కలకలలాడుతుంటాయి. నోట్బుక్స్ దగ్గర నుంచి అకాడమిక్ ఇయర్ బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్స్, ప్రాజెక్ట్స్, A4 సైజ్ పేపర్స్, ఇలా ఏదో ఒక దానికోసం పిల్లలతో పాటు తల్లిదండ్రులు బుక్ షాప్స్కి క్యూ కడుతుంటారు. దీంతో జూన్ నెల మొత్తం తినడానికి తీరిక లేనంత బిజీగా ఉంటారు షాపుల ఓనర్లు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. కరోనా లాక్డౌన్తో బిజినెస్ లేకుండా పోయింది.
లాక్డౌన్ సడలింపులు ఇచ్చినా షాపులకు కస్టమర్స్ రావడం లేదంటున్నారు షాపుల నిర్వాహకులు. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం, స్టూడెంట్స్ని డైరెక్ట్గా ప్రమోట్ చేయడంతో వ్యాపారం లేదంటున్నారు బుక్ స్టాల్ యజమానులు. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్తో తీవ్రంగా నష్టపోయామని, తిరిగి కోలుకునే సమయానికే సెకండ్ వేవ్ బిజినెస్ని మళ్లీ దెబ్బతీసిందంటున్నారు. తెచ్చిన స్టాక్ అమ్ముడుపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఫాల్ డౌన్ ఉందండి, అసలు ఏం లేదు. లాస్ట్ 2 years నుంచి ఇట్లానే ఉంది సిచ్యువేషన్. లాస్ట్ ఇయర్ కూడా మేము చాలా లాసెస్ ఫేస్ చేసినాం. ఇట్లా రెంట్లు పే చేయలేకపోతున్నాము, శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం స్టాఫ్ని. నా దగ్గర 6 మంది స్టాఫ్ ఉండే, ఇప్పుడు 2తోనే మెయింటైన్ చేస్తున్నాం. మేము ఏదైతే స్టాక్ తెచ్చినామో ఎక్స్పెక్టెడ్ అంటే సేల్స్ ఉంటాయని, అవన్నీ మా దగ్గరే మిగిలిపోయింది. మీరు చూడొచ్చు, సేల్స్ అస్సలు లేవు. ఇంకోటి ఏంటంటే కస్టమర్ కూడా ఏది అవసరం ఉంటే 2 అవసరం ఉన్నాయి అనుకోండి, వాడు ఒకటే కొనుక్కుంటున్నాడు. ఇంకా ఎక్కువ ఎక్స్పెండిచర్ చేసే పరిస్థితి లేదు. టైమే ఉండదు అసలు. అటువంటి సిచ్యువేషన్ ఉండే వాళ్ళం ఇప్పుడు టైం తప్ప ఏం లేదు. ఈ కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు సేల్స్ ర్యాండమ్గా తగ్గిపోయింది మొత్తం టోటల్గా. కొంచెం ఈ సెకండ్ వేవ్లో కొంచెం ఇప్పుడే పికప్ అవుతున్న స్టేజ్లో సెకండ్ వేవ్ వచ్చేసరికి మళ్ళీ ఆటోమేటిక్గా ఈ సేల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి. యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్స్ ఉన్న ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్పోన్ అవుతున్నాయి, సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ సిలబస్ ఏ ఎగ్జామ్స్ అయినా సరే. దానివల్ల మాకు సేల్స్ పూర్తిగా డౌన్ అయిపోతున్నాయి. శని ఆదివారాలు అయితే ఫుల్ పీక్లో ఉండేది మాకు సేల్స్. అవి ఇప్పుడైతే టోటల్గా ఏం లేవు. అండ్ ఈ కరోనా పీరియడ్లో చాలా ఎఫెక్ట్ అయింది మాకు బిజినెస్. స్టేషనరీ షాప్స్ అన్ని ఎక్కువగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లపై ఆధారపడుతుంటాయి. ఎక్కడ విద్యా సంస్థలున్నా ఆ చుట్టుపక్కల 4-5 బుక్ షాప్స్ కనబడతాయి. అలాంటిది కరోనాతో విద్యా సంస్థలు మూతపడడంతో వ్యాపారం జరగట్లేదంటున్నారు బుక్ స్టాల్ నిర్వాహకులు. స్కూల్స్ ఓపెనింగ్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సేల్స్ లేవంటున్నారు. గతంలో నెలకు 50 నుంచి 60 వేల వ్యాపారం జరిగేదని, ఇప్పుడు 4,000 బిజినెస్ కూడా జరగడం లేదంటున్నారు. ఈ కరోనా ప్రభావం వల్ల స్కూల్స్ అయితే ఇంతవరకు ఏం ఓపెన్ చేయలే, కాబట్టి సేల్స్ అయితే ఏమంతా పెరగలేదు, ఇంకా డౌన్ అయిపోయినాయి. ఈ లాక్డౌన్ వల్ల కర్ఫ్యూ పెట్టేసి ఇంకా టైమ్స్ ఏం సెట్ కావట్లేదు. పబ్లిక్ కూడా ఏమంత ఎఫెక్ట్ చూపించట్లేదు స్టేషనరీ పైన. జూన్లో స్టార్ట్స్ అయ్యేసరికి నోట్బుక్స్ కానీ, కంబాక్స్ కానీ, పెన్సిల్స్ కానీ అంతా స్టేషనరీ ఐటమ్ రెగ్యులర్గా వెళ్ళేది. సీజన్ అసలు ఖాళీ ఉండేవాళ్ళం కాదు, మంచిగా ఉండేది సేల్స్ అయితే. అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాడ్స్ అవన్నీ ఏం కొనట్లేరు. ఇంకా ఎగ్జామ్స్ కూడా ఏం లేకపోయేసరికి పోస్ట్పోన్ అయ్యేసరికి అంత ఇంపార్టెంట్ చూపిస్తలేరు స్టడీస్ పైన. ప్రతిసారి అంటే 2 months అసలు మేము మాట్లాడడానికి కూడా ఉండదు, అంత బిజీగా ఉంటాం మేము ఇక్కడ జనరల్గా. ఇంకా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే 2 years నుంచి ఏం లేదు. ఇక్కడ స్కూల్ కాలేజ్ని బేస్ చేసుకుని బిజినెస్ కాబట్టి మాకు చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నాము. డైలీ మామూలుగా సీజన్లో అంటే చెప్పలేం, ఒకసారి 50,000 60,000 అట్లా అవుతుంది పర్ డే 1 month. ఇప్పుడు మంత్ మొత్తంలో కూడా 3,000-4,000 అమ్మట్లేదు. కోటిలో సెకండ్ హ్యాండ్ బుక్స్ ఫుట్పాత్ పైన పెట్టి అమ్ముతుంటారు. కరోనా వల్ల తమకు కూడా బిజినెస్ లేదంటున్నారు వ్యాపారులు. రోజుకు 4,000కు పైగా బుక్స్ అమ్మేవాళ్ళమని, ఇప్పుడు 300 కూడా అమ్మట్లేదని చెప్తున్నారు. ఒక్కో రోజు వచ్చి ఖాళీగా వెళ్తున్నామని చెప్తున్నారు. ప్రజెంట్ బిజినెస్ అయితే ఏం లేదండి కరోనా వల్ల. కరోనా లేకముందు ఉండే, ఇప్పుడు కరోనా వల్ల కూడా ఏం బిజినెస్ కావట్లేదు. ఇప్పుడు 4,000 3,000 అట్లా అవుతుంది. ఇప్పుడు ఒక 300-400-500 అట్లా అవుతుంది. ఒక్కోసారి అది కూడా కావట్లేదు. 100% అదే ఉందండి. ఒకరిద్దరు ఇంకా బోని కాకుండా వెళ్తున్నారు. కంపల్సరీ డైలీ ఒకరిద్దరు బోని కాకుండా వెళ్తున్నారు, ఏం బిజినెస్ చేయకుండా. ప్రభుత్వం ఆదుకోవాలి మేడం. ఎంతమంది కదా, ఇంతమంది ఉన్నారు. ఈ నుంచి ఒక షాప్లో అంటే ఒక్కొక్కరు 4-5 ఉన్నారు, 40-50 మంది వెళ్తారు. 12-13 షాపులు అంటే 40-50 మంది ఇంకా ఫ్యామిలీ బతకాలి. విద్యా సంస్థలు ఓపెన్ అయితేనే మళ్లీ తమ బిజినెస్ జరిగే అవకాశం ఉందంటున్నారు బుక్ స్టాల్స్ వ్యాపారులు. Heavy built-in updates. For more updates, keep watching V6 News.